భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే బిఎన్బి టీవీ. సోదరులారా, సోదరమణులారా, దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది. మీకు మీ పిల్లలు చదువులకి డబ్బులు కావాలి, మీ పిల్లలు వివాహాలకు డబ్బులు కావాలి, మీరు జీవనాధారం చేయాలంటే డబ్బులు కావాలి, మీ పెద్దలు మీకు ఆస్తులు అప్పచెప్పి ఉంటే ఒక పద్ధతి, మీ పెద్దలు మీకు ఆస్తులు అప్పచెప్పలేదు కానీ మీకు మీ పత్రాలు, మీ ఆస్తులు ఎప్పుడు కొన్నారు, ఏంటి, మీ సరిహద్దుల్లో ఎవరున్నారు, ఏంటి అనేది మీకు తెలిసి ఉండొచ్చు. చాలామందికి ఆంధ్రప్రదేశ్లో కాదా, సరే, యావత్తు భారతదేశంలో చాలామంది భూములు కబ్జా చేస్తున్నారు. ఒకే భూమిని, మన భూమిని మనకు తెలియకంట మన కబ్జాదారులు వాళ్ళ చేతులు చాలా పెద్దవి వాళ్ళు అనుకొని వాళ్ళు మనకు తెలియకంట మన జెరాక్సులు దొరికినా, లేకపోతే ఎక్కడ ఖాళీ భూమి కనబడినా, ఎక్కడ ఖాళీ గృహం కనబడినా వాటికి దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సీసీ కాపీలు అంటే సర్టిఫైడ్ కాపీస్ అంటారు, ఇవి సర్టిఫైడ్ కాపీస్ అని తీసుకొచ్చి వాళ్ళు ఆ పత్రాలని చూపించి ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటి అనేది సర్వే చేసుకొని పొందుతున్నారు. అయితే వాస్తవానికి ఇది పక్కన పెట్టేద్దాం. వాస్తవానికి చాలామంది తమ ఆస్తులు పత్రాలు ఇల్లు కాలిపోయినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు వాళ్ళ ఆస్తి పత్రాలు ఎక్కడో పోగొట్టుకొని మా ఆస్తి పత్రాలు పోయినాయి, మేము ఏం చేయాలి అని తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. మీకు ఒక శుభవార్త నేను చెప్పేది, ఈ శ్రీరామనవమి సందర్భముగా మీ కష్టాలు తీరిపోతాయనుకోవచ్చు. మీరు ఈ వీడియో చూస్తే చివరిదా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. మీ సమీపంలో ఉన్న మీ రిజిస్ట్రారు కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న పత్రాలని జిరాక్సులు ఉంటే ఆ జిరాక్సులు చూపించి సీసీ కాపీస్, సర్టిఫైడ్ కాపీస్ అని పెట్టుకుంటే 2007 వరకు మీకు సీసీ కాపీలు కంపల్సరీగా ఏ సంవత్సరం అయ్యాయన్నా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏ రిజిస్టర్ ఆఫీసు పరిధిలో మీ భూములు ఉన్నాయో ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు మీ దస్తావేజ్ నెంబర్లు చెప్పి మీ కాపీల్ని పొందవచ్చు. అదే రిజిస్ట్రేషను ఒకవేళ మీరు 2008 దాటినాక రిజిస్ట్రేషన్ చేసి ఉంటే మీరు మీ సేవలో 510 రూపాయలు కట్టేసి 50 రూపాయలు స్టాంప్ పేపరు, జ్యుడిషియరీ, నాన్ జ్యుడిషియరీ అని చెప్పి ఉంటుంది స్టాంప్ పేపరు, ఆ పేపర్ని తీసుకొని వచ్చి ఇస్తే ఆ పేపర్లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీరు పొందుపరిచి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్కి పొందుపరిచి మీరు ఇస్తే మీకు ఆ సర్టిఫైడ్ కాపీస్ని ఇస్తారు. ఇవి మీకు సర్టిఫైడ్ కాపీస్ అంటే ఇవి చలామణి అవుతాయి, ఒరిజినల్ కాగితాలలాగే చలామణి అవుతాయి. కానీ విక్రయించాలి అనుకుంటే ఇవి చలామణి కావు. మీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ దగ్గరికి ఉంటుంది, కానీ మీరు అమ్ముకోవాలి ఆస్తిని అనుకుంటే కుదరదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ పత్రాలని తాకట్లు పెట్టేసి డబ్బులు తీసేసుకొని బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని, లేకపోతే ఎక్కడో తనఖా రిజిస్టర్లు పెట్టేసి డబ్బులు తీసేసుకొని ఆ డబ్బులు వీళ్ళు శుభ్రంగా వాళ్ళ అవసరాలు అయిపోయినాక వారు వెళ్ళిపోయి మళ్ళీ ఈ సైట్ని తెలియకుండా అమ్మేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కొంత జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ఏం చేసిందంటే మీ సమీపంలో ఉన్న మీరు నివసించే ఉండే ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో నా కాగితాలు పోయినాయి, పలానా డాక్యుమెంట్, పలానా పేరు, పలానా ఇంటి పేరు, పలానా తండ్రి పేరు, పలానా సర్వే నెంబరు, పలానా ఇదని చెప్పి మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ కాపీలు సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని ఆ జిరాక్సులు మీరు పెట్టారనుకోండి, ఆ జిరాక్సుల్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. కట్టి
వాళ్ళు నిర్మిత టైం అయిపోయే వరకు వాళ్ళు ఎంక్వైరీలు చేస్తారు. చేసి మీరు అంతేకాకుండా కొన్నిసార్లు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వమంటారు. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి ఎంక్వైరీ చేసి అయిపోయినాక అప్పుడు మీకు పోలీసు వారు సర్టిఫికేట్ ఇస్తారు. అవును నిజమే, ఈ కాగితాలు పోయినాయి, ఎక్కడా కనబడలేదు, వీళ్ళు ఎవరికి అమ్మలేదు, ఏం చేయలేదు, నిజాయితీ పరుడే, ఈయన మర్యాదస్తుడే అని చెప్పి ఒక సర్టిఫికేట్ కాపీ ఇస్తారు. ఎఫ్ఐఆర్ కాపీతో జమపరిచి ఆ కాపీ తీసుకెళ్ళి ఇస్తే మీరు రిజిస్ట్రారు మీ సైట్ని మీరు అమ్ముకోవడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని నకళ్ళు పెట్టుకొని మీరు అమ్ముకుంటామంటే కుదరదు. కోర్టుల్లో సబ్మిట్ చేయడానికి ఇంకో కొన్ని సందర్భాల్లో ఈ నకళ్ళు ఒరిజినల్ పత్రాల్లాగా వాల్యూ ఉంటాయి. కానీ ఈ నకళ్ళ పత్రాలతో లోన్లు ఇవ్వరు, ఈ నకళ్ళ పత్రాలతో అప్పులు ఇవ్వరు. ఆ విషయం మీరు గమనించుకోవాలి. చాలామంది కబ్జాదారులు మీ సైట్లని మీకు తెలియకుండా అమ్మేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీరు సర్టిఫైడ్ కాపీస్ తీసుకుంటే ఈ నంబర్లో పెట్టి మీ సమీపంలో ఉన్న మీ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే మీ సైటు మీ కింద ఉందా, ఎవరికైనా అమ్మేశారా లేదా ఏంటా అనేది దీని లింకులు కూడా ఉంటాయి. మదర్ డాక్యుమెంట్స్, దానికి లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పెట్టుకుంటే మీరు సైటు పోయింది, డాక్యుమెంట్లు పోయినాయి అని మీరు భయపడాల్సిన పనే లేదు. మీ సమీపంలో ఉన్న మీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ ఇంటి డాక్యుమెంట్లు అవన్నీ జిరాక్స్లు ఉంటే చాలు మీ దగ్గర. ఆ జిరాక్స్ పట్టుకొని మీరు మీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ లాగా మీ ఒక్క ఆస్తి పత్రాలను, దానికి సంబంధించిన 50 కాగితాలు ఉంటే 50 కాగితాలు, ఒక కాగితం ఉంటే ఒకటి, ఎన్ని కాగితాలు ఉంటే అన్ని కాగితాలు, నీ ఆస్తి పత్రాలను యొక్క జిరాక్స్ లాంటిది, నకళ్ళు అంటారు దీన్ని, నకళ్ళు తీసి దాన్ని వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటాయి, వాల్యూమ్స్ అంటారు, ఆ పుస్తకాల్లో రాసి ఉంటాయి. వాటిని చూసి మీకు మళ్ళా తిరిగి రాసి మీకు ఆ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ని మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా దాచుకోండి. అది తెచ్చినాక మీరు మర్చిపోయి అది వచ్చింది కదా, నా డాక్యుమెంట్లు నాకు వచ్చినాయి అనుకోబాకండి. మీరు మీ డాక్యుమెంట్లని తీసుకొని ఈ డాక్యుమెంట్లు తీసుకొని మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టించి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించుకోవాలి. వాళ్ళ దగ్గర ధృవీకరణం పత్రం తీసుకొస్తే అప్పుడు మీకు దాన్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లో పెడితే ఒరిజినల్ సర్టిఫికేట్ కింద ట్రూ కాపీ అని చెప్పి ముద్రేసి సంతకం పెట్టి సబ్ రిజిస్ట్రార్ గారు ఇస్తాడు. అప్పుడు ఇవి నీకు వర్తిస్తాయి. ఈ కాగితాలు ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టాడో ఈ పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా మీరు పారేసుకోకూడదు. ఇవన్నీ కూడా మీరు దాన్ని జతపరిచి ఉంచుకోవాలి. అంతేగాని మీరు నా ఆస్తి పత్రాలు పోయినాయి అమ్మో బాబాయ్ అని మీరు భయపడి మీరు చవగ్గా ఇచ్చేద్దాం, ఊరికే ఇచ్చేద్దాం, అది ఇది అని భయపడి మీరు బాధపడి ఆకస్మికంగా మీరు లేనిపోయిన ఆలోచనలు, ఆత్మహత్యలు, చచ్చిపోవడాలు ఇలాంటి పిచ్చి పనులు చేయటం మానేసి కొంచెం మీకు భగవంతుడిచ్చిన మేధస్సుని వాడి మీరు తప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకుండా మీ తెలివితేటలను సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ తెలివితేటలు వాడుకొని మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. ఎవరు తెలియకపోతే అక్కడ మీకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీరు మీ ఆస్తుల్ని మీరు కాపాడుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.